హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ క్రియేటివ్ ఎడ్జ్ కుకింగ్ వీడియోస్. ఈ వీడియోలో నేను కారం కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. మనం పండగ దినాల్లో ఎక్కువగా స్వీట్ రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. మరి ఈ వినాయక చవితికి కారంగా కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని 1 కప్పుకి 2 కప్పుల వంతున వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత 1 కప్పు బియ్యపిండి యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసుకోవాలి. మనం షుగర్, సాల్ట్, ఇలాచీ ఇంకా కొబ్బరి ముక్కలు ఇవన్నీ యాడ్ చేసాం కదా, దీనివల్ల కుడుములు చప్పగా కాకుండా టేస్టీగా ఉంటాయి. ఇలా ప్యాన్ని వదిలి కుక్ అవుతున్న టైంలో మనం మూత పెట్టి కాసేపు ఉంచాలి. చల్లారిన తర్వాత దీన్ని ఉండలు చేసుకొని కుడుములు చేసుకోవాలి. ఇలా ఈవెన్గా బాల్స్ ప్రిపేర్ చేసుకొని కుడుములు ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఈ కుడుముల్ని ఎలా సార్ట్ చేసుకోవాలో చూద్దాం. ఒక డ్రై ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని కొద్దిగా వేయించుకోవాలి. శనగపప్పు సగం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళను కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు కొద్దిగా రంగు మారిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడికి వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని వేసుకుని తేమ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చల్లార్చుకున్న ఈ పప్పు దినుసుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న కుడుములు యాడ్ చేసుకోవాలి. ఇందులో పప్పుల మిశ్రమాన్ని వేసుకొని సార్ట్ చేసుకోవాలి. ఈ కారపొడిని మనం కుడుములకి సరిపడగా వేసుకొని సార్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కారం జల్లుకుంటే కారంగా కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము యాడ్ చేసుకుందాం. ఇలా జెంటిల్గా మిక్స్ చేసుకోండి, లేకపోతే కుడుములు విరిగిపోయే అవకాశం ఉంటుంది. లో ఫ్లేమ్లో ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడివేడిగా తినండి. చూసారుగా కారం కుడుములు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. తినాలనిపించినప్పుడు మీరు కూడా ఇలా ఈజీగా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఒక నలుగురికి షేర్ చేయండి. మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం శ్రీ క్రియేటివ్ ఎడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం మర్చిపోకండి.